ఈ రోజు మేడ్చల్ పోలీస్ స్టేషన్ లో మున్సిపల్ అధికారిగా ఉన్నటువంటి టీపీఓ గారు కనిపించడం లేదని చెప్పేసి కంప్లైంట్ ఇవ్వడం అనేటువంటి జరిగింది. గత 2 నెలల క్రితము మేడ్చల్లోని కేఎల్ఆర్ వెంచర్ లో ఉన్నటువంటి పార్క్ స్థలాన్ని కొంతమంది కబ్జాదారులు కబ్జా చేసుకున్నారని చెప్పేసి మున్సిపల్ కమిషనర్ గారికి లెటర్ ఇవ్వడం అనేది జరిగింది. అదే విధంగా కలెక్టరేట్ లో ప్రజావాణిలో కంప్లైంట్ ఇవ్వడం అనేది జరిగింది. దీని కలెక్టరేట్ వచ్చినటువంటి ప్రజావాణిలో ఇచ్చిన కంప్లైంట్ ని కిందికి ఫార్వర్డ్ చేసినప్పుడు టీపీఓ గారు మాట్లాడిన మాట ఏంటంటే దాని మీద ఎంక్వైరీ చేసి చర్యలు తీసుకోవాలని చెప్పి చెప్పారు. ఎంక్వైరీ చేసిన తర్వాత ఎంక్వైరీ చేసినటువంటి సందర్భంలో ఏమైంది అనేటువంటి అడగడం అనేది జరిగింది. అడిగితే దాని మీద ఎంక్వైరీ చేశాము, దాన్ని డిస్మెంటల్ చేయాలి, పోలీసుల పర్మిషన్, పోలీసుల కోసం అప్లికేషన్ పెడతా ఉన్నాం, వాళ్ళ టైం తీసుకుని దాన్ని డిస్మెంటల్ చేస్తామని చెప్పేసి 2 నెలల క్రితం చెప్పినటువంటి మాట. 2 నెలల నుంచి పోలీసు వాళ్ళకు ఒక అప్లికేషన్ పెట్టుకోవడం కోసం టైం కుదరట్లేదా టీపీఓ గారికి? అంత బిజీగా ఉన్నారా? లేకపోతే లెటర్ పెట్టుకుంటే అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత పోలీసు వాళ్ళు సపోర్ట్ చేయట్లేదా? పోలీసు వాళ్ళు ప్రొటెక్షన్ ఇవ్వట్లేదా? ఎక్కడ జాప్యం జరుగుతుందని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి ఇక్కడ ప్రధానంగా లోపము, ప్రధానమైనటువంటి ఇష్యూ టీపీఓ గారి దగ్గరనే ఉన్నది. టీపీఓ గారు దాని మీద కాన్సన్ట్రేషన్ చేయట్లేదు. రోడ్డు మీద చిరు వ్యాపారులు వ్యాపారం చేసుకున్నటువంటి వాళ్ళు చిన్న చిన్న షాపులు పెట్టుకుని వ్యాపారం చేస్తా ఉంటే వాళ్ళ షాపులను కూల్చేసేటువంటి బిజీలో టీపీఓ గారు ఉన్నారు. కానీ బడా వ్యాపారులు, బడా వ్యక్తులు ఉన్నటువంటి వాళ్ళు, పెట్టుబడిదారులు ఉన్నటువంటి వాళ్ళు, డబ్బు ఉన్నటువంటి వాళ్ళు కబ్జాలు చేసి పార్క్ స్థలాన్ని కబ్జా చేసి కమర్షియల్ షటర్లు వేస్తా ఉంటే వాటిని డిస్మెంటల్ చేయడానికి టీపీఓ గారికి మనసు ఒప్పటం లేదు. 2 నెలల నుంచి ఫోన్ చేస్తా ఉంటే ఇదిగా వస్తాం అదిగా వస్తాం అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇప్పుడు దాదాపు నెల 15 రోజుల నుంచి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఫోన్ లిఫ్ట్ చేయకుండా ఉన్నటువంటి సందర్భం ఉన్నది. కాబట్టి దాదాపు 2 నెలల నుంచి టీపీఓ గారు కనిపించడం లేదు, ప్రజలకు అందుబాటులో లేడు, ప్రజా సమస్యలపైన స్పందించడం లేదు, కబ్జాదారుల మీద చర్యలు తీసుకోవడానికి స్పందించడం లేదు. కాబట్టి వెంటనే టీపీఓ గారు వెతికి పెట్టాలని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్ కి ఈ రోజు లెటర్ ఇవ్వడం అనేది జరిగింది. అదేవిధంగా పోలీస్ కమిషనర్, మన మున్సిపల్ కమిషనర్ గారిని అడుగుతా ఉన్నాం, వెంటనే టీపీఓ గారిని తీసుకొచ్చి దానిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కమిషనర్ గారికి డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా టీపీఓ గారి మీద వెంటనే చర్యలు తీసుకోవాలి. టీపీఓ గారు విధులకు వ్యతిరేకంగా పనిచేస్తా ఉన్నారు, ప్రభుత్వ ఆదాయాన్ని గండిపడే విధంగా ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఆ రకంగా చేస్తున్నటువంటి టీపీఓ గారి మీద వెంటనే చర్యలు తీసుకొని టీపీఓ గారిని సస్పెండ్ చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తాం.